కావలి పట్టణం వెంగళరావు నగర్లో గూగుల్ కిడ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. స్కూల్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యను వ్యాపారంలో చూడకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండేలా చూడాలని కోరారు. గురువుల బాధ్యత, విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండుపల్లి రాజ్ కుమార్ చౌదరి, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, కండ్లగుంట మధుబాబు నాయుడు, అలాగే ఆలా శ్రీను, వెంకటేశ్వర్లు నాయుడు, జవంగుల మల్లికార్జున, జనసేన నాయకులు సిద్ధు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య గారు, బాబురావు గారు, పోట్లూరి శ్రీనివాసులు గారు, అదేవిధంగా కండ్లగొండ మధుబాబు నాయుడు గారు, గుత్తికొండ కిషోర్ గారు, మన్నవ రవిచంద్ర గారు, సిద్ధు గారు, వెంకట సుబ్బయ్య గారు, కల్లయ్య గారు, అదేవిధంగా ఆలా శ్రీను, వెంకటేశ్వర్లు, అందరూ కూడా మల్లికార్జున, అందరు తదితరులు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన సోదరుణ్ణి ఆశీర్వదించడానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పిరిట్ అంటే ఇదే, ఒక వ్యక్తి మన ఊరు బిడ్డ, మన ప్రాంత బిడ్డ, మనందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకుని నడిపించగలిగితే, ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే, ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు తీసుకురావడానికి తన వంతు తను నిజాయితీగా పనిచేయగలదు. కాబట్టి ఇంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన రతిని అభినందిస్తూ, ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను, ఎంప్లాయీస్ బయటకు వెళ్తూ ఫారిన్ కంట్రీస్లో కావచ్చు, లేదంటే సిటీస్లో పిల్లల్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన కిడ్స్ని కాపాడుకునేందుకు ఒక సెక్యూరిటీ ప్లేస్గా ఆటపాటలు, చదువు రెండు కూడా ఒక్కసారిగా అందించేందుకు చాలా పట్టణాల్లో జరిగేటువంటి దాన్ని కావలి దాకా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టి, నేనున్నాను మీ బిడ్డలు రక్షించడానికి ధైర్యాన్ని ఇచ్చి గూగుల్ కిడ్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన రతుని మరొకసారి అభినందిస్తూ, ఒకటే మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ముగ్గురు మాత్రమే దేవుడితో పోలుస్తాం. తల్లిని, తండ్రిని, గురువుని దేవుడితో పోలుస్తాం. తల్లి జన్మనిస్తే జన్మనిచ్చిన బిడ్డకి గుడి నడకల దగ్గర నుంచి జ్ఞానాన్ని పెంచుతూ, నడిచే విధానాన్ని పెంచుతూ, క్రమశిక్షణ పెంచుతూ, కష్టాన్ని దిగమెండు బిడ్డను పెంచేవాడు తండ్రి. అందుకనే తండ్రిని రెండో స్థానం. 3 తల్లి తండ్రులు మాటలు నేర్పితే జ్ఞానాన్ని పెంచేవాడు గురువు. తల్లి తండ్రుల కంటే కూడా తల్లి తండ్రులు బట్టలు కుట్టించే కానించి, అందంగా అలంకరించే కానించి, స్కూల్కి పంపించేంత వరకు తల్లిదండ్రులు తీసుకుంటే, కూర్చున్నటువంటి విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి, ఎలా బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, ఎదిగే వయసు, అర్థం కాని వయసు, ఆలోచన శక్తి లేని వయసు, నొప్పిని కూడా బాధను కూడా చెప్పుకోలేని చిన్న కిడ్స్కి చదువు చెప్పడం అంటే చాలా కష్టమైనటువంటిది. అటువంటి ఆచార్య వృత్తిని తీసుకుని ఈ రోజున కావలిలో ఈ రోజున వీళ్ళు చేస్తున్నందుకు అభినందిస్తూ, ఆచార్యుడి యొక్క గొప్పతనం పుస్తకాల్లో ఉండే పాఠ్య అంశాలనే కాకుండా ప్రకృతిలో జరిగే అంశాలన్నింటినీ కూడా పిల్లలకి నడపడం, పిల్లలకి నేర్పడం అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు. మనందరం కూడా మన బిడ్డలకి చదువుతో పాటు జ్ఞానాన్ని నేర్పాలి, చదువుతో పాటు సంస్కారం నేర్పాలి. దేవుడి యొక్క జ్ఞానం 3వ సంవత్సరం నుంచి బిడ్డకు వస్తుంది. అప్పటి వరకు పూర్వజన్మ యొక్క కదలికలు ఆ బిడ్డలో ఉంటాయి. అందుకని 3 సంవత్సరాల వరకు తాను ఏమి చేసిందో కూడా 10 రోజుల తర్వాత కూడా గుర్తు చేయలేరు. మన హిందూ సాంప్రదాయం కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, అన్ని రకాల మతాలు కావచ్చు, 3 సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా గత జన్మ తాలూకు ఆనవాళ్ళు ఉంటాయని, 3 సంవత్సరాల తర్వాతనే ఆ బిడ్డలో ఈ కాలానికి సరిపోయినటువంటి సమాచారాన్ని బ్రెయిన్కి ఎక్కుతుందని, అక్కడి నుంచే
ఈరోజు ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇదే దశలో మీరందరూ కూడా మన బిడ్డలకు నేర్పాల్సింది మంచి సత్సంగం, మంచి వ్యక్తి యొక్క పరిచయం. మన బిడ్డకి ఒక మిత్రుడిని పరిచయం చేయండి. అది ఆడపిల్ల మగపిల్ల అనేది కాదు. తోటి సహచరుడు ఎట్లా ఉండాలంటే, ఈరోజు మన పరిచయం చేసిన బిడ్డ మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చలను నేర్పే బిడ్డ అయి ఉండాలి. మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కన ఉన్న బిడ్డ ఇది తప్ప మన అమ్మ నాన్నకి తెలిస్తే బాధపడతారు, మన గురువుకి తెలిస్తే బాధపడతారని చెప్పే ఒక్క సత్సంగం మన పక్కన ఉంటే, ఒక్క మంచి మిత్రుడు మన పక్కన ఉంటే మన జీవితం ఆకాశం అంత ఎత్తు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే వివేకానందుడు ఒక విషయం చెప్పాడు, మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది. మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది. ఒక సలసల కాగే రాయి మీద ఒక వాన చినుకు పడితే పడ్డ వెంటనే రావిరైపోతుంది. అదే చినుకు ఒక చెట్టు మొక్క మొదట్లో పడితే ఆ చెట్టు చిగురిస్తుంది, ఆ చెట్టు నానవుతుంది. అంటే రూపాంతరం పడే క్రమాన్ని బట్టి, చేసే స్నేహాన్ని బట్టి దాని విలువ పెరుగుతుందనే దానికి. అదే ఒక చినుకు సముద్రంలో ఉండే ముత్యపు చిప్పల్లో పడితే, సముద్ర ఉప్పు నీళ్ళలో ఉన్న ముత్యపు చిప్పలో వర్షపు నీటి బొట్టు, తీయని నీటి బొట్టు ఆ ముత్యపు చిప్పలో పెడితే అది ముత్యమవుతుంది. మన బిడ్డలు కూడా ముత్యంగా రావాలంటే మంచి మిత్రుణ్ణి తల్లిదండ్రులుగా, గురువులుగా మనందరూ కూడా సహచర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గురువుల మీద, అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ యువతలో